ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ పథకం వచ్చిందండి. ఏ గవర్నమెంట్ పథకాన్నైనా సరే సరైన దారిలో ఉపయోగించుకోండి. అంతేగాని ఉపయోగపడే వాళ్ళకి దాన్ని బ్యాడ్గా క్రియేట్ చేసి దాన్ని మిస్యూజ్ చేయకండి. చాలా ఫ్రీ పథకాలతో పోలిస్తే ఆర్టీసీ ఫ్రీ బస్ పథకం వల్ల గవర్నమెంట్కి ఎలాంటి నష్టము రాదు. ఈ ప్రచారం చేసేవాళ్ళు ఆగిపోండి. ఎందువల్ల అంటారా, ఎప్పుడు ప్రయాణించని కొంతమంది మహిళలు మన పుణ్యక్షేత్రాలకి టూర్లకి వెళ్ళటం వలన అక్కడ వేలాది మంది ఉపాధి పొందుతారు. ఎలా అనుకుంటున్నారా? అక్కడ ఉన్న కొబ్బరికాయలు, పూలు వాళ్ళు హుండీలో దేవస్థానానికి వేల ఆదాయం పెరిగింది. తెలంగాణలో అదే జరిగింది. అది ఎవరు మాట్లాడుకోరు. ఓన్లీ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తుంది మహిళలకి. ఏదో గవర్నమెంట్ డబ్బులు మొత్తం మహిళలకు దోచిపెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అది రాంగ్ అండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్టీసీ బస్సు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ మీ జేబులో డబ్బులు మహిళలు ఎవరికి టికెట్ కొట్టి ఇవ్వటం లేదండి. మేము కట్టిన జిఎస్టీ కానీ మేము కట్టిన వ్యాట్ కానీ గవర్నమెంట్ పన్ను రూపంలో కట్టినవి తిరిగి మాకే గవర్నమెంట్ టికెట్ రూపంలో ఇస్తుంది. మీ జీతాలు ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వలన మీ జీతాలు ఏమీ తగ్గించటం లేదు కదా. అందుకని మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడద్దు. ఈ మధ్య తెలంగాణలో ఆర్టీసీ బస్సు దగ్గర స్టాపుల్లో ఆపటమే మానేశారండి. టికెట్ కొని వెళ్ళినా మీ జీతం అంతే కదా. మాకు ఫ్రీ బస్ ఇచ్చినా సేమ్ మీ జీతాల్లో ఏమన్నా మార్పు వస్తుందా? ముందు మీ అందరూ గౌరవంగా చూడటం మహిళల్ని నేర్చుకోండి. ఎవరి జేబులో డబ్బులు ఇవ్వటం లేదు. గవర్నమెంట్ ఎటువంటి నష్టము లేదు. అది గుర్తుపెట్టుకొని మనమందరం ఏ పథకాన్నైనా అండి మిస్యూజ్ చేయకండి. అది చాలా గొప్ప పథకం. దాన్ని చిల్లరగా ప్రచారం చేసేసి మేము సమోసాలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాం. ఎవరు ఖాళీగా ఉండి ఫ్రీ బస్ అని ఎవరూ తిరగరు. పని ఉంటేనే తిరుగుతారు. బస్సులో జర్నీ చేయాలన్నా చాలా ఓపిక కావాలి. ఎవ్వరు ఫ్రీగా బస్సు ఉందని బెంజ్ కారు ఎక్కేవాడు బస్సు ఎక్కి రాలేరు కదా. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.